హయత్ నగర్లో జీ స్కూల్ లీలలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రిజిస్ట్రేషన్, హయత్ నగర్ స్కూల్ నిర్వహణ అంట. అది అక్కడ రిజిస్ట్రేషన్ అంటే ఇక్కడ స్కూల్ పెడుతున్నారంట వీళ్ళు, జీ స్కూల్ అంట. రోడ్డెక్కిన విద్యార్థుల తల్లిదండ్రులు, అధిక ఫీజు వసూలుపై భారీ నిరసన ర్యాలీ. ఒకేసారి 30 నుండి 50% ఫీజు పెంపుపై తల్లిదండ్రుల ఆగ్రహం. విజయవాడ జాతీయ రహదారిపై తల్లిదండ్రుల బైఠాయింపు, భారీగా ట్రాఫిక్ జామ్. ఒడి అమ్మ, ఒకేసారి 30 నుండి 50% పెంచేసి అంటండి ఫీజుడు. నగరాల్లోని హయత్ నగర్లోని జీ హై స్కూల్ యాజమాన్యం నీళ్ళలో అన్నీ ఇన్ని కావు. స్కూలుకు సంబంధించిన చిత్ర విచిత్రాలు ప్రజలకు తెలియక విద్యార్థుల భవిష్యత్తుపై ఆశతో వారిని హంగు ఆర్భటాలు చూసి మోసపోతున్న వైనం. ప్రభుత్వ అనుమతుల పరంగా స్కూలుకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాలో రిజిస్ట్రేషన్ కాగా, స్కూల్ నిర్వహణ మాత్రం రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ కేంద్రంగా కొనసాగుతుంది. విద్యార్థులు హయత్ నగర్ కేంద్రంగా విద్యను అభ్యసించాల్సిన వారు సర్టిఫికెట్ మాత్రం యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి పత్రాలు ఉండడం గమనార్హం. దీనిపై కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు ప్రశ్నించగా దురుసుగా సమాధానం ఇచ్చారంట. స్కూల్ యాజమాన్యం మాకు ముందు స్కూలుకు సంబంధించి పూర్తి సమాచారం అందించలేదని, మేము తెలియక పిల్లలను స్కూల్లో చేర్పించి ఆనక తప్ప కొనసాగుతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు బాధలు తెలియపరిచారు. కొందరు తల్లిదండ్రులు మేము మా పిల్లలను హయత్ నగర్లో చదివిస్తుండగా సర్టిఫికెట్లపై మాత్రం యాదాద్రి భువనగిరి జిల్లా రావటం ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా స్కూల్ విద్యార్థులు స్కూల్ ఫీజు భారీగా పెంచడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం భారీగా ప్లకార్డులు చేతపట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో తరగతి విద్యార్థికి ఏకంగా రాబోయే అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి 30% ఫీజు పెంచారంట. ఏం చేయాలండి వీళ్ళని? విద్యార్థులు తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం ధోరణి నిరసిస్తూ జీ హై స్కూల్ నుండి విజయవాడ జాతీయ రహదారి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఫీజులు తగ్గించాలని గతంలో ఎన్నిసార్లు చెప్పినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వేలకు వేలు ఫీజులు పెంచుకుంటూ తల్లిదండ్రులు రక్తం తాగుతూ వారి ఖజానా నింపుకుంటున్నారని ఆక్రోశం వెళ్ళగక్కారు. పాఠశాల నిర్లక్ష్య ధోరణిపై గతంలో డీఈఓ, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళినా మాకు తగిన న్యాయం జరగలేదని విచారం వ్యక్తం చేశారు. వెంటనే ప్రస్తుత ప్రభుత్వం చొరవ తీసుకొని అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకొని తల్లిదండ్రులకు, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అనైతికంగా తల్లిదండ్రులు ఎటువంటి సమాచారం లేకుండా అధిక మొత్తంలో పెంచిన ఫీజులు వెంటనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10% కంటే ఎక్కువ పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని, లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన చేస్తామని చెప్పి వీళ్ళు హెచ్చరిస్తున్నారంట. అంటే మరి ఈ మండల విద్యాశాఖ అధికారి, ఇక్కడ విద్యాశాఖ ఎవరు పట్టించుకోరు ఇంత ఫీజులు పెంచుతుంటే. అసలు ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే ఉంది హయత్ నగర్లో, రిజిస్ట్రేషన్ ఉంది మాత్రం అక్కడంట యాదాద్రి భువనగిరి జిల్లాలో అంట. మరి ఎందుకు దీన్ని లైసెన్స్ క్యాన్సిల్ చేయట్లేదు? స్కూల్ ఎందుకు షట్ డౌన్ చేయట్లేదు? ఇంత ఇష్టం నుండి ఫీజులు పెంచుతుంటే డీఈఓ వీళ్ళంతా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు వీళ్ళంతా. పిల్లల స్కూల్ విషయంలో ఇంత భారీగా ఫీజులు పెంచేది. మరి ఇప్పటికైనా చర్యలు తీసుకుంటాడా డీఈఓ ఇట్లాంటి విద్యాశాఖ అధికారులు? ఇప్పటికైనా నిద్రమత్తులో లేకపోతే ఈడేమన్నా వాళ్ళకి ఈ జీ స్కూల్లో ఏమన్నా వాళ్ళకి ఏమన్నా భిక్షం వేస్తున్నాడా నెల నెలా కొంచెం?